లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు కెప్టెన్ వేటలో పడ్డాడట. ఏంటి అర్థం కాలేదా? ఎస్, నిజంగానే ధోని ఇప్పుడు ఆ పని మీదే చాలా ఫోకస్ చేస్తున్నాడట. ఇంకా అర్థం కాలేదు కదా? అదేనండి, ఐపీఎల్లో తన టీం చెన్నై సూపర్ కింగ్స్ కోసం మంచి కెప్టెన్ కావాలని వెతుకుతున్నాడట. క్లారిటీ వచ్చిందా? వాస్తవానికి ఐపీఎల్ ఆరంభం నుంచి సిఎస్కేకు ధోనీనే కెప్టెన్ గా ఉన్నాడు. అలానే 5 సార్లు సిఎస్కేకు టైటిల్ తెచ్చిపెట్టాడు కూడా. అయితే వయసు మీద పడుతూ ఉండటంతో సిఎస్కేకు మంచి కెప్టెన్ కోసం ధోని ఇప్పుడు వేటలో పడ్డాడు. నిజానికి ధోనికి ఎన్నేళ్లు ఓపిక ఉంటుందో అప్పటి వరకు అతనే కెప్టెన్ గా కొనసాగుతాడని సిఎస్కే యజమాని శ్రీనివాసన్ ఎప్పుడో ప్రకటించారు. కానీ ధోనికి ఇప్పటికే 43 ఏళ్లొచ్చేశాయి. ఫిట్నెస్ విషయంలో ధోనికి ఇబ్బందులేమీ లేకపోయినా వయసు పైబడుతుండటం, ఎప్పటికైనా కొత్త కెప్టెన్ను నియమించే బాధ్యత కూడా తనపైనే ఉండటంతో దానిపైన ఫోకస్ పెట్టాడని సమాచారం. వాస్తవానికి సిఎస్కేకు తన శిష్యుడు టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను కెప్టెన్ను చేయాలనేది ధోని ఆలోచన. పైగా జడేజా కూడా చాలా ఏళ్లుగా తనతో పాటు సిఎస్కేకు ఆడుతున్నాడు. దీంతో అతన్ని సిఎస్కేకు కెప్టెన్ చేయాలనేది మిస్టర్ కూల్ అభిప్రాయం. ఆ మేరకు ప్రయత్నాలు కూడా చేశాడు. అంతకుముందు సీజన్లో జడేజాను సిఎస్కేకు కెప్టెన్ గా చేస్తే ఆ సీజన్లో జడ్డు తీవ్రంగా విఫలమై విమర్శలను ఎదుర్కొన్నాడు. ఎంతగా అంటే సిఎస్కే నుంచి వెళ్లిపోయేలా. దీంతో జడ్డుని మళ్లీ సిఎస్కే కెప్టెన్ గా చేసే ప్రయత్నం అయితే చేయడని తెలుస్తోంది. సో ఇప్పుడు తనలాగా సక్సెస్ఫుల్ కెప్టెన్ సిఎస్కేకు కావాలి. అందువల్ల గత కొన్ని నెలలుగా ధోని ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాడట. తన దృష్టిలో ఉన్న వారందరినీ వడపోస్తున్నాడట. అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చాహర్, కాన్వే, శాంట్నర్, మొయిన్ అలీ వంటి ప్లేయర్లలో తగిన వారిని కెప్టెన్ గా ఎన్నుకునే పనిలో సీరియస్ గా ఉన్నాడట. చూడాలి మరి సిఎస్కే భావి కెప్టెన్ ధోని వారసుడు ఎవరు అన్నది.